నేను చెప్పానా రాదని? నువ్వు చూడు, లెటరే కాదు, లెటర్తో పాటు రెసిపీ కూడా వస్తుంది. నీ ఆశకి హద్దుండదు. నువ్వు రాసింది ప్రేమలేఖ కాదు, క్షమాపణ పత్రం. దానికి ఫుడ్ రావాలంటే కష్టమే. అంత లేదు, నువ్వు వెయిట్ చెయ్యి. వాడి ఫుడ్ నువ్వు తిని వాడు ఫుడ్ తెస్తాడంటున్నావు. అసలు ఏ నమ్మకంతో చెప్తున్నావు? నువ్వు ఇక్కడ ఉండాల్సిందానివి కాదు, ఎక్కడో ఉండాల్సిందాన్ని. ప్రియా, నాకు ఒక హెల్ప్ చేస్తావా? నాకేంటి? నీ ప్రాజెక్ట్ ఏమవుతుందంటావు? ఆపేయి, అక్కడితో ఆపేయి. ప్రతిసారి నేను బ్యాక్ డోర్ నుంచి వచ్చాను, నాకు వర్క్ రాదనే కదా ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నావు. ఏదో ఒక రోజు నేను వర్క్ నేర్చుకుని నీ బ్లాక్మెయిల్ బెడత నుండి తప్పించుకుంటా. సరే, ఆల్ ద బెస్ట్లే కానీ విషయం అది కాదే. నేను సుష్మా లంచ్ బాక్స్ తీసుకొచ్చా కదా, ఈసారి నువ్వెళ్ళి తీసుకొని రావాలి. ఏంటి మళ్ళీ దొంగతనమా? దాన్ని దొంగతనం అనరే, తస్కరించుట అంటారు. తస్కరించుట అన్నా దొంగతనమే. సర్లే కానీ అదంతా కాదు, ప్లీజ్ ఈసారి లంచ్ బాక్స్ నువ్వు తీసుకొస్తావా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నీకు కావాలన్నప్పుడు నువ్వు వెళ్ళి తెచ్చుకో. నేను వెళ్తే దొరికిపోతా. మరి నన్ను దొంగ అనుకొని కొడితే? నేనున్నా కదా, నీకేమన్నైతే నేను చూసుకుంటా. నాకు నీ మీద నమ్మకం లేదు. నీ మీదకొస్తే నువ్వు ఏమైనా చేస్తావు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఈ ఒక్కసారి నమ్మవే ప్లీజ్. ఆగు, సరే ఈ ఒక్కసారి తెస్తాలే. హలో, హాయ్ అండి, నా పేరు రోహిత్ పసుపులెట్టి. నేను మీకు ఎలా సహాయపడగలను? నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరండి, మీరు సాయం చేయగలరా? అయితే నేనేం చేయాలి? గర్ల్స్ లాగా కాల్ బాయ్స్ ని అరేంజ్ చేయగలరా? దానికి వేరే సైట్స్ ఉంటాయి కదా మ్యామ్, వాటికి కాల్ చేయండి. అంటే మీది కాల్ సెంటర్ కదా, అందుకే కాల్ చేశాను. కాల్ బాయ్స్ కావాలంటే కాల్ సెంటర్ కాల్ చేయకూడదు మేడం. ఏంట్రా ఈ అమ్మాయిలు కాల్ చేసి బాయ్ ఫ్రెండ్ కావాలి సెట్ చేయమంటున్నారు. కలికాలం రా. పొయ్యే కాలం ఏం కాదు రే, నేను బాయ్ ఫ్రెండ్ సెట్ చేయమని అడిగింది. నన్ను ఏకంగా ఒక అమ్మాయి తెలుగులో ఉన్న బూతులని తిట్టింది. ఏ మాటకి ఆ మాటరా. నాకు లెటర్ రాసిన అమ్మాయికి వీళ్ళకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఎంత చక్కగా తెలుగులో రాసిందిరా లెటర్ ని. ఫేస్ చూడకముందు అందరూ ఏంజల్ అప్సరసలే. ఫేస్ చూసాకనే వాళ్ళ ముఖంలో షాకిని డాకిని ఇలాంటి దెయ్యాలందరూ కనిపిస్తారు. ఫేస్ ఎవరికి కావాలరా? అమ్మాయి గుణగణాలు బాగుంటే చాలు. నేను చెప్పేది కూడా క్యారెక్టర్ కోసమేరా. దూరపు కొండలు నులుపు, అలాగే అమ్మాయిలకి ఎంత దూరం ఉంటే అంత మంచిది. కానీ లెటర్ రాసిన అమ్మాయి అలా కాదురా. నేను ఎలా అయినా తన్ని చూడాలి. అయినా క్యాఫ్టేరియాలో సీసీ కెమెరా లేవు కదా. అది అడుగుదాం అని పోతేనే ఆ మేనేజర్ గాడు ఏదో పేడి ముఖం వేసుకొని కూర్చున్నాడు. దానికేముంది, లంచ్ బాక్స్ కోసం ఎవరినో కాపలా పెడదాం, సరిపోతుంది కదా. రేయ్, ఎవరు ఎందుకురా, నువ్వే ఉండరా. రే, నేను పెట్టమల్ని వేరే వాళ్ళరా, నన్ను కాదు. మచ్చా, బయట వాళ్ళని ఎలా నమ్మగలుగుతాం చెప్పు? నాకు నువ్వు, నీకు నేను తప్ప ఎవరున్నారా మనకి? సరే మరి నాకేంటి? రాత్రికి నువ్వు ఎంత దాగినా ఇల్లు మొత్తం నాది. నన్ను ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టావు మైక్. ఇక చూసుకో నీ బాక్స్ ఎంత సేఫ్ గా ఉంటుందో. థ్యాంక్స్ రా. బాక్స్ ఈ అమ్మాయి. ఏయ్, ఆఫీస్ లోపల కూర్చొని వర్క్ చేయమంటే ఇక్కడేం చేస్తున్నారో నువ్వు? బ్లాక్ ప్యాంట్ వేసుకున్న అమ్మాయిని ఏమైనా చూసారా సార్? ఎవరే డ్రెస్ వేసుకుంటే నాకేంట్రా? అది కాదు సార్, నా లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళింది, ఇటే వచ్చింది సార్. మళ్ళీ తెచ్చి పెట్టేసింది కదా. మళ్ళీ తీసుకెళ్ళింది సార్ ఆ బ్లాక్ ప్యాంట్ వేసుకున్న పిల్ల. ఎర్ర చీర కట్టుకున్న ప్రతి ఆడది మనదే అనుకుంటే వచ్చినోడు జీప్ అలవట్టి పోతాడు. జీ అంటే ఏంటి సార్? గూబా. ఓ, అయినా మన 3rd ఫ్లోర్, 2nd ఫ్లోర్లో ఏది జరిగినా నాకు సంబంధం లేదు. నన్ను హెల్ప్ అడిగినా నేను చెయ్యను. సార్ అమ్మాయి దొరకలే గానీ ఏం జరిగినా మీకేం సంబంధం లేదు, అంతా నేను చూసుకుంటాను కదా. సరే జాగ్రత్త, వెళ్ళు. పేరు తెలుసుకుని ఫేస్ తెలుసుకుని ఓ ప్రయాణం చేస్తే ఓ గమ్యం వైపు వెళ్తాం. అవేవి తెలియకుండా ఒక సోలో ట్రిప్ వేస్తే అందులో ఎన్నో అద్భుతాలు, ట్విస్ట్లు, టర్న్లు. ప్రయాణం మొత్తం ఓ మధురానుభూతిని కలిగిస్తుంది. ఫస్ట్ నువ్వు వేసిన పొడుపు కథలో పేరు తెలుసుకోవద్దు అన్నావు. సమయం సందర్భం వచ్చినప్పుడు నువ్వే చెప్తావని చిన్న ఆశ. ఆంధ్ర మగమహారాజుని వండడం ఒక చెఫ్గా నాకెప్పుడు స్పెషలే. నీకోసం నాకిష్టమైన గుత్తి వంకాయ కూరని వండి పంపుతున్నాను, తిని ఎలా ఉందో చెప్పగలవని మనవి.
ఇంకా రేపు నీ కోసం నా ఫేవరెట్ ఎగ్ రెసిపీని రేపు వండి పంపిస్తాను. అది కూడా తిని ఎలా ఉందో చెప్పాలి. ఎందుకంటే నా ఫుడ్ని ఇష్టంగా తిని మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చే నాకున్న ఏకైక ఫుడ్ లవర్ నువ్వే కాబట్టి. ఇట్లు నీ కామెంట్ కోసం వెయిట్ చేసే నీ షెఫ్. ఒకటి బాక్స్ కోసం కాపలా కాస్తున్నాడే. ఎవడేవాడు? ఏమో తెలీదు. కుంపతీసి నాకు ఫుడ్ ఇచ్చేవాడా? ఆహా, వాడైతే కాదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? వాడి ఫేస్ చూస్తే వంట వండేవాడ్లా లేదు, వండిది తినేసేవాడ్లా ఉంది. సరే, నిన్నైతే ఎవడు చూడలేదు కదా. ఆహా, నన్నెవరు చూడలేదులే గాని అసలు ఎందుకు ఈ దాగుడు మూతలాట? హ్మ్, ఏదైనా ఈజీగా వస్తే ఈజీగానే పోతుందంట. అది ఎందులో అయినా. అయినా నీకు చెప్పినా అర్థం కాదులే కానీ మళ్ళీ లెటర్ ఇస్తాను, తీసుకెళ్ళిస్తావా? నువ్వు మళ్ళీ లెటర్ రాసి నేను మళ్ళీ బాక్స్ కోసం వెళ్తే ఈసారి ఖచ్చితంగా దొరికిపోతా. ఉహుం, ఈసారి అలా జరగకుండా నేను చూసుకుంటా. నువ్వేం చేస్తావో ఏమో గానీ ఒక్క నిమిషంలో గుండె జారి కడుపులోకి వచ్చేసింది. హ్మ్, సరే నన్ను నమ్మవే. ఏమైందిరా ఇందాక సెకండ్ ఫ్లోర్కి వెళ్ళావంటగా? ఒక అమ్మాయిని చూశాను రా. తనే నాకు లెటర్ రాసిన అమ్మాయే కదా అని డౌట్. అలానే నా లంచ్ బాక్స్ కొట్టేసిన అమ్మాయిని కనిపెట్టా. తనేదో చెప్పబోతుంది, సెక్యూరిటీ గార్డ్ వచ్చాడు, నేను ఎస్కేప్ కొట్టా. ఇంతకీ అమ్మాయి బాగుందా? బాగుంది కానీ మళ్ళీ కానీ ఏంట్రా? నాకు లెటర్ రాసిన అమ్మాయి చాలా పొయిటిక్ గా రాసిందిరా. ఈ అమ్మాయి అలా లేదనిపించింది. రే, ఫేస్ చూసి క్యారెక్టర్ ఎప్పుడు డిసైడ్ చేయకూడదురా. ఎగ్జాంపుల్, నీ వాయిస్ బొమ్మాలి రవిశంకర్ లా ఉంటది, కానీ నువ్వు తనుసులా ఉంటాగా. మరి అంతే అంటావా? అంతే. అమ్మాయి బాగుందిగా. బాగుందా ఏంట్రా? మంచి స్కిన్, మంచి టోను, అదే పనిగా మైండ్ లో నడుస్తానే ఉంది. ఇంకేం మరి, నెక్స్ట్ స్టెప్ మూవ్ అయిపో. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే నా వంట ఏదో స్పెషల్ గా ఉండాలి. ఆల్ ద బెస్ట్ మావా. మంచి వంటి చక్కని గుంటను పట్టు, సరేనా? హా, సరే పద. పద. ఇదిగో అమ్మాయి, అది నువ్వే కదా? ఏది? ఇందాక పైకొచ్చి నా లంచ్ బాక్స్ దొబ్బేసింది, నా ఫుడ్ తింటుంది నువ్వే కదా? హలో, ఎలా కనిపిస్తున్నా నేను నీకు? ఏంటి జోకా? ఇదంతా కాదు, థర్డ్ ఫ్లోర్ వచ్చావా రాలేదా? నేనెందుకు థర్డ్ ఫ్లోర్ వస్తాను? నేను రమ్మని ఎవడు ఇన్వైట్ చేయలేదు, వచ్చావా రాలేదా అని క్వశ్చన్ చేస్తున్నా. నువ్వు ఎవరో కానీ చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. నా బాయ్ ఫ్రెండ్కి కాల్ చేశాను అనుకో, నీ చెమడలు తీస్తాడు. ఏంటి, బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు నీకు? ఏ ఉండకూడదా? భారత నారీమణి పెళ్లి కాకముందే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్తుంది. బయటేమో ఫ్రీడమ్ లేదు, తొక్కలేదని గోల్ చేస్తారు. లాగి లెంపకాయ కొట్టాలో వాళ్ళని. చేసిన ఓవర్ యాక్షన్ చాలు, ఇంకా దయచేయి. ఎవరే వీడు? సెక్యూరిటీ మిలు వీడి తాట తీస్తాడు. హే, అది నువ్వు కదా, నువ్వే కదా పైకొచ్చింది, నా లంచ్ బాక్స్ తీసుకుంది. నీకు నా ఫుడ్ అంటే ఇష్టం కదా? ఎవడే వీడు? ఎవడో తెలీదే, ఇందాకటి నుంచి లంచ్ బాక్స్ అని అరుస్తూనే ఉన్నాడు. సెక్యూరిటీ, 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 సెక్యూరిటీ. ఎవడే వీడు? నీకోసం వచ్చాడా? నాకేం తెలుసు? ఓవర్ యాక్షన్ చేయకు. ఇందాక నువ్వు వాడి లంచ్ బాక్స్ తీసుకెళ్తుంటే నేను చూశాను. వచ్చింది నా కోసం కాదు, రియా కోసం. రియా కోసమా? ఉమ్. ఎలా ఉన్నాడు? హ్యాండ్సమ్గా ఉన్నాడా? హ్యాండ్సమ్ అంటే మరి రితిక్ రోషన్ లాగేం లేడు, కానీ బక్క చిక్కిన పవన్ కళ్యాణ్లా మాత్రం ఉన్నాడు. అండ్ మీ ఇద్దరు బాగా సెట్ అవుతారు. ఎందుకలా అంటున్నావు?
మీ ఇద్దరికి ఫ్యాన్ 4లో పెడితే రూమ్లో ఉండలేరుగా. ఓవర్ యాక్షన్ చేయకు. కానీ వాడి వాయిస్ బేస్ మాత్రం బాగుంది. ఇంకా చాలు, మిగతాది నేను చూసుకుంటా. కానీ మీ ఇద్దరికి కొన్ని సిమిలారిటీస్ బాగా మ్యాచ్ అవుతాయి అనిపిస్తుంది. అవన్నీ నేను తెలుసుకుంటాలే. కానీ మీ ఇద్దరికి బాగా సెట్ అవుతుంది. ఏంటి రోహిత్ ఇది? లంచ్ బాక్స్ వంక పెట్టి కాల్స్ మాట్లాడట్లేవు, టార్గెట్స్ కంప్లీట్ చేస్తలేవు. సార్ ఆ క్యాఫ్టేరియాలో ఏమో కెమెరాలు పెట్టించట్లేదు, నాకేమో ఆ అమ్మాయి కనిపించట్లేదు. మీరు ఆ క్యాఫ్టేరియాలో కెమెరాలు పెట్టించండి, నెక్స్ట్ సెకండ్ నుంచి రెట్టింపు హుషారుగా వర్క్ చేస్తాను సార్. చెప్పాను కదా, కెమెరాస్ పెట్టడం అవ్వదు. కావాలంటే వాచ్మెన్తో మాట్లాడతా, వాడు అమ్మాయిని చూసి నీకు ఇన్ఫార్మ్ చేస్తాడు. వద్దులేండి సార్, మీరు అసలు హెల్ప్ చేస్తా అన్నారు కదా, అదే 10,000. చెప్తున్నా కదరా నేను హెల్ప్ చేస్తా అని. నిజానికి తనకి నన్ను కలవడం ఇష్టం లేదు సార్. నీకు తనని చూడాలని లేదా? ఉంది, కానీ నేను తన ఇష్టాన్ని రెస్పెక్ట్ చేస్తాను సార్. తను లైఫ్లోనే అసలు కలవనంటే ఏం చేస్తావురా? ఓకే, కూల్గా యాక్సెప్ట్ చేసేస్తాను సార్. ఇదెక్కడి స్టోరీరా? సార్, కొంతమంది మన లైఫ్లో కొంతవరకు మాత్రమే ఉంటారు సార్, మరి కొంతమంది లైఫ్ టైం మొత్తం ఉంటారు. కొంతమంది అయితే మన లైఫ్లో ఒక అద్భుతంగా మిగిలిపోతారు సార్. నా లైఫ్లో అలాంటి అద్భుతం ఆ అమ్మాయి. అంత నమ్మకం ఏంట్రా? కొంతమందితో మాట్లాడితే బాగుంటుంది సార్, కొంతమందితో మాట్లాడడానికి వెయిట్ చేయాలనిపిస్తుంది. నేను ప్రెసెంట్ వెయిట్ చేస్తున్నా. ఈ పంచాయతీలో పడి కాల్స్ టార్గెట్స్ మిస్ చేయక అర్థమైందా? సార్, తమ్ముడే ప్యాకెటే, పనే, అమ్మాయి అమ్మాయే. సరే పో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్ ఉన్న ఈ రోజుల్లో ఇలా ఉత్తరాలు రాసుకుంటూ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం కొత్తగా ఉన్నా, ఒకప్పుడు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలనుకుంటే ఇలానే మాట్లాడుకునే వాళ్ళంట. ఇప్పుడు నువ్వు పంపిస్తున్న ఫుడ్ నా కడుపు నింపుతున్నా, ఈ లెటర్స్ నా మనసుకి సంతృప్తినిస్తున్నాయి. నా పేరు చెప్పో, నా ఫోన్ నెంబర్ చెప్పో, నేను నిన్ను కలవచ్చు. అప్పుడు ఈ ఫీలింగ్ చాలా తేలికైపోతుంది. మన మధ్య ఉన్న ఈ ఫుడ్ జర్నీ ఒక థ్యాంక్స్తో ఎండ్ అయిపోకూడదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకొని ఇప్పుడు నా వెంట పడకు. నన్ను వెతకాలని ట్రై చేయకు. నేనే నీ ఎదురు పడతాను. అంతవరకు వెయిట్ చేయి. వెయిట్ చేయడం అన్నది ఒక గొప్ప అనుభూతి. ఇప్పుడు నీ రెసిపీ కోసం నేను ఎలా అయితే వెయిట్ చేస్తున్నానో, నిన్ను కలవగానే ఆ అనుభూతి పోకూడదు కదా. ఇట్లు నీ ఫుడ్ లవర్. ఏమైంది? వెళ్ళేటప్పుడు సింగంలో సూర్య లెవెల్లో, వచ్చేటప్పుడు ఐసీయూలో పేషెంట్లా వస్తున్నావు. అయిపోయాయే, నా గోల్డెన్ డేస్ అన్నీ అయిపోయాయి. ఏమైంది చెప్పిసావు? రేపటి నుంచి మన ఆఫీస్లో ఫుడ్ బిల్స్ ఉండవంట. అంతకు ముందే తెలుసు. నిన్నే సర్క్యులేషన్ వచ్చింది. అయినా దానికి నువ్వు డల్ అవ్వడం ఏంటి? మన ఫుడ్ సంగతి ఏంటి? ఉన్నాడుగా నీ చెఫ్ లవర్. పోనీ కదా, పట్టించుకోకు. ఈ లిఫ్ట్ 3rd ఫ్లోర్కి వెళ్తుందే.